హలో అందరికీ, ఈరోజు మనము మటన్ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కీమాని 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, మిరియాల పౌడర్, కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. మనము ముందు కొంచెం పచ్చిగా ఉన్న కీమాని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కోఫ్తా చేసుకునేటప్పుడు అవి వేసుకుంటే కోఫ్తాలు మంచిగా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత కొంచెం కీమా ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసి బాగా డ్రై అయ్యేంత వరకు వండుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నంత విధంగా మొత్తం డ్రై అయిపోవాలి. తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు పచ్చి కీమాని మరియు కొత్తిమీర, పుదీనాని వేసి ఒక పచ్చిమిరపకాయని కూడా వేసి ఆల్రెడీ వండుకొని చల్లార్చుకున్న వండుకున్న కీమాని అందులో వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా. కొంచెం కూడా వాటర్ వేయకూడదండి. వాటర్ వేస్తే మనకి కోఫ్తాలు అనేవి రావు. తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం పుట్నాల పౌడర్ ఎలా చేసుకోవాలో ముందు తెలుసుకుందాం. ఇలా అన్ని బాల్స్ చేసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునే అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ కోసం మనం గ్రేవీ తయారు చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో 3 లేదా 4 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకొని దాన్ని మంచిగా చాప్ చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడరు మరియు 1 గ్లాసుడు పుట్నాల పౌడర్. ఈ పుట్నాల పౌడరేనండి మనం ఇందాక కీమాలో కొంచెం కలిపి చేసుకున్నది. ఇంకా ఈ క్లిప్ ఇక్కడ ఉన్నది చూసుకోండి. ఇలా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఫ్రై చేసుకొని మిగిలిన ఆయిల్లో ఈ పుట్నాల పౌడరు మరియు ఆనియన్ పేస్ట్ ఈ 2 వేసి మళ్ళీ మనకి గ్రేవీకి సరిపోయేంత ఉప్పు, కారం చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ కోఫ్తాలో ఉంటుంది కాబట్టి. మంచిగా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి ఇలా నూనె పైకి తేలేంత వరకు చేసుకొని వండుకొని తర్వాత కొంచెం చింతపండు రసాన్ని ఇందులో వేసి 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇంకా ఆ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చి చిక్కగా పడిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాలని ఇందులో వేసుకొని వండుకోవాలి. అంతే. తర్వాత కొత్తిమీర మరియు పుదీనాతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోతుందండి. అవును, మీరు ఆల్రెడీ కర్రీ ఎప్పుడన్నా తిన్నారా? తింటే కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.